రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 11. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని 12 చదవండి. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. చూడండి, ఇక్కడ పౌలు రోమియోల సంఘానికి ఏమిద్దాం అనుకుంటున్నాడంట? వరము. హీ వాంట్ టు గివ్ ఎ గిఫ్ట్. భాషలతో మాట్లాడే వరం, అద్భుతాలు చేసే వరం, వాక్యాన్ని బోధించే వరం. ఇది అపోస్తులకు ఉంటుంది. ఒక వ్యక్తి దేవునితో సహవాసము చేయడం వల్ల అతను ఇతరులకు ఇవ్వగలడు. చూడండి, యేసుప్రభువు వారి భూమి మీద పుట్టి దేవునితో సహవాసం చేసి నేను చేయక్రియలు మీరు చేస్తారని శిష్యులను పంపించాడు. వాళ్ళు అదే పనులు చేశారు. తిరిగి వచ్చి ప్రభువా దయ్యాలు కూడా నామాన్ని లోపెడుతున్నాయి. యాస్. మరి ఇక్కడ అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు వేశారో వారు కూడా అద్భుతాలు చేశారు. అదే కాదు, మరి 12 మంది అపోస్తుల్లో 7 ఎన్నుకొని వారిలో మరి ఫిలిప్ అనే అతని మీద చేతులు వేస్తారు. ఇంపార్టేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఇంపార్టేషన్. వరాలు ఇవ్వగలం వరాలు. మరి ఎప్పుడైతే వారు ప్రార్థనలో ఎదుగుతున్నారో, వాక్యములో ఎదుగుతున్నారో, దేవుడు పౌలు భక్తుని ప్రేమించి ఆ రోమీయుల సంఘాలకి వరాలు ఇప్పించారు. అంటే స్వస్థత వరాలు, అద్భుత వరాలు, ప్రేమించే వరాలు, వాక్యాన్ని బోధించే వరాలు, నీతిగా పరిశుద్ధంగా సంఘాన్ని నడిపించే వరాలు. ఈ వరాలన్నింటినీ కూడా మరి పౌలు భక్తుడికి దేవుడు ప్రేరేపించి సంఘానికి ఇచ్చాడు. దట్స్ కాల్డ్ ఇంపార్టేషన్. గిఫ్ట్ కెన్ బి ఇంపార్టెంట్. పొందుకోవడం ఒక ఎత్తు, ఇతరులకు ఇవ్వడం దిస్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్. యూ కెన్ ఇంపార్ట్. వాళ్ళు ఆశ చూసావు అనుకో, నువ్వు ఇవ్వగలవు. యూ కెన్ గివ్ టు దెమ్. శిష్యులు అదే చేసేవారు. అనేక మందిని అభిషేకించేవారు. అప్పుడు చేతులేసి వాళ్ళు అద్భుతాలు చేయవారుగా మారిపోయారు. ఫిలిప్పు బల్లలు శుభ్రం చేసేవాడు. అదే ఫిలిప్పు మీద మరి చేతులు వేసినప్పుడు మరి యెరూషలేములో గొప్ప ఇబ్బంది వచ్చినప్పుడు ఫిలిప్పు సమరయ వెళ్ళిపోయి గొప్ప అద్భుతాలు చేశాడు. ఇంపార్టేషన్. అపోస్తులు కలిగినటువంటి అద్భుతాలు చేయి వరము, నీతిగా పరిశుద్ధంగా జీవించే వరము ఫిలిప్పుకి వచ్చేసింది. దాన్ని ఇంపార్టేషన్ అంటారు. సోల్ టైస్. రోమీయులు 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. చూడండి, వారందరినీ ప్రేమిస్తున్నాడు పౌలు. వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి వారికి ఏమిస్తున్నాడు? వరం ఇస్తున్నాడు. సరే, వరం ఏం చేస్తుంది? వాట్ విల్ ఎ గిఫ్ట్ డూ? వరము ఎందుకు నీకు వరము? 11వ వచనం చూద్దాం, అదే అధ్యాయం. వాట్ విల్ హ్యాపన్? మీరు స్థిరపడవలెనని. చూడండి, ఏమవుతుందంట? స్థిరపడతారంట. గిఫ్ట్స్ విల్ ఎస్టాబ్లిష్ ఎ చర్చ్. వరాలు సంఘాన్ని స్థిరపరుస్తాయి. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని. 12. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుట మిమ్ములను చూడవలనని మిగులు ఆపేక్షించుచున్నాను. గిఫ్ట్స్ విల్ ఎస్టాబ్లిష్ ఎ చర్చ్. Anointing and deliverance and power, supernatural power will establish a church. For I long to see that I may impart unto you some spiritual gift. Impartation to the end you may be established. వరాలు స్థిరపరుస్తాయి. వరాలు సంఘాన్ని హెచ్చిస్తాయి. సంఘ క్షేమము కొరకు వరాలు సంఘాన్ని స్థిరపరుస్తాయి. తుఫాను వచ్చినప్పుడు, మరి కష్టం వచ్చినప్పుడు స్థిరముగా ఉంటుంది ఆ సంఘము. స్థిరమైనది సంఘము. ఆ సంఘము స్థిరపడాలన్నా, ఆ సంఘము లోకానికి వెలుగవ్వాలన్నా ఆత్మ వరాలు ఉండాలి. స్పిరిచువల్ గిఫ్ట్స్ షుడ్ బి దేర్. మరి ఇక్కడ ఈ సంఘాన్ని చూసి పౌలు ఏమంటాడో చూద్దాం. మరి తెస్సలోనిక సంఘానికి వెళ్దాం. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మీరు మాకు బహుప్రియులయుంటిరి గనుక. చూడండి, అక్కడ రోమీయుల సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? వరం ఇస్తున్నాడు. హీ ఈస్ గివింగ్ ఎ గిఫ్ట్. వరం ఇస్తున్నాడు స్థిరపరచడానికి, ఆ సంఘాన్ని ఇంకా బలపడడానికి. తుఫాన్లు గాలి వస్తే అది కదిలిపోకుండా దాన్ని స్థిరపరచడానికి మీకు నేను వరం ఇస్తాను అంటున్నాడు రోమీయుల సంఘానికి. అయితే తెస్సలోని సంఘానికి ఏమంటున్నాడు? మీరు మాకు బహుప్రియులు. పౌలు వీరిని చాలా ఇష్టపడుతున్నాడంట, కుమారులు కుమార్తెల్లాగా. కనుక చదవండి, మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రము కాక, వరాలను మాత్రము కాక, మా ప్రాణములను మీకు ఇచ్చుట. ఇంగ్లీష్లో చూద్దాం. సో బీయింగ్ అఫెక్షనేట్లీ డిజైరస్ ఆఫ్ యూ, we were willing to have imparted unto you not the gospel of God,
నాట్ జస్ట్ కేవలం వరాలు కాదు, వాక్యమే కాదు, మా ఆత్మలను కూడా. ఆత్మ అంటే ఏంటి? క్రీస్తు మనసు నీకు వచ్చినట్టు. క్రీస్తు మనసు నీకు వస్తే తండ్రిదంతా నీదే. అంటే గుణము, బుద్ధి, నీతి, పరిశుద్ధత, ప్రార్థనా జీవితము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క మంచి బుద్ధులు అన్నీ వచ్చేస్తాయి. ఇఫ్ యు గెట్ ద సోల్, యు గెట్ ఎవ్రీథింగ్. అంటే ఇది పౌలు కొన్ని సంవత్సరాలు ఆత్మను వృద్ధి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు పౌలు ధ్యానించి దేవునితో సహవాసము చేసి తన ఆత్మను అభివృద్ధి చేసుకున్నాడు. ఇప్పుడు అభివృద్ధి చేసుకున్న ఆత్మనిస్తానంటున్నాడు. ఐ విల్ గివ్ మై డెవలప్డ్ సోల్. నేను అనేక సంవత్సరాలు ప్రార్థించాను, ఉపవాసము నాను పరిచయం చేశాను, అనుభవపూర్వకంగా నా ఆత్మను నేను బలపరుచుకున్నాను. ఇప్పుడు ఈ ఆత్మను మీకు ఇస్తున్నాను. వాక్యమే కాదు, వరాలే కాదు. ఐఎమ్ గివింగ్ యూ మై సోల్. మ్యాన్, దిస్ ఇస్ టూ పవర్ఫుల్, టూ పవర్ఫుల్. ఇక్కడ రోమీయుల సంఘాన్ని ప్రేమించి వరం ఇచ్చాడు స్థిరపరచడానికి. ఇక్కడ తెస్సలోని సంఘం ఉన్నాడు, మీరు బహుప్రియులు కనుక నేను నా ఆత్మని చేస్తున్నాను, నా ప్రాణాన్ని ఇస్తున్నాను. అంటూ యూ మై సోల్స్ అంటే నేను ఇంతకాలము వాక్యం విని బలపరుచుకున్న నా ఆత్మను ఇప్పుడు దీన్నే, అంటే నేను చేసే వరాలు, నేను దేవుని పట్ల నాకు ఉండేటువంటి తలంపులు, నా ఆశ, నా అనుభవము, నేను దేవునికి ఎంత ప్రియుణ్ణో, నా ప్రార్థన దేవుడు ఎలాగ ఆలకిస్తాడో, నా పట్ల దేవుడు ఎన్ని ప్లాన్స్ కలిగి ఉన్నాడో, నా కలిగిన బహుమానాలు, నా కలిగిన స్థాయి, స్థానము అంతా లభిస్తుంది నీకు. ఐఎమ్ గివింగ్ యూ మై సోల్. నా ప్రాణాన్ని ఇస్తున్నాను. నేను నా వరాలనే కాదు, నా వాక్యాన్నే కాదు, మై సోల్, సోల్ టైస్. చూడండి, బట్ ఆల్సో అవర్ ఓన్ సౌల్స్, బికాస్ యు ఆర్ వెరీ డియర్ టు అస్. మీరు మాకు బహుప్రియులు గనక. అందుకే మీరు ప్రతిరోజు మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడి నుంచి మీరు పొందుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, పౌలా ఆ తెస్సలోని సంఘానికి నీ ఆత్మని ఇయ్యి, ఎందుకంటే వారు నాకు బహుప్రియులై ఉన్నారు కాబట్టి నీకు కూడా బహుప్రియులే. ఇదిగో రోమీయులు మంచోళ్లే, వారు ప్రేమికులు కానీ అంత లోతైన ప్రేమికులు కాదు, వారికి నువ్వు వరాలి. అంటే రేపొద్దున్న రోమీయుల సంఘం కూడా తెస్సలోని సంఘం అంత కృపకి ఎదిగి వారు కూడా దేవుని ఆత్మను, దేవుని యొక్క గుణములను పొందుకుంటారు. ఈ వాక్యం వింటే మీ ఆత్మ బలపడుతుంది. యువర్ సోల్ విల్ బీ స్ట్రాంగ్, వర్డ్ విల్ గివ్ స్ట్రెంగ్త్. ఈ మర్మాలు, మిస్టరీస్ వినయము గల వారికి, వెతుకు వారికి, నమ్ము వారికి ఇస్తాడు దేవుడు. నజరేయుడైన యేసయ్య ఈ వాక్యం బోధించినందుకు వందనాలయ్యా. ఏ రీతిగా నీ ఆత్మ, నీ వరాలు బోధకుడు ద్వారా మాకు వస్తాయనేది చూపించావు. పౌలు ఆ సంఘాన్ని ప్రేమించి వరాలు ఇచ్చాడు. మా ఆత్మలను అభివృద్ధి పరుచుకొని నోవాలాగా నీతి కొరకు నిలబడే ఆత్మనే వెంబడించి, సత్యాన్ని వెంబడించే ఆత్మనే వెంబడించే కృప మాకు దయచేయండి. వినయము గల ఆత్మను దయచేయండి, కృపగల ఆత్మను దయచేయండి. నీ బిడ్డలందరినీ నువ్వు ఆత్మతో బలపరచండి. ప్రతి రోగాన్ని తీసివేయండి. నీ గుణాలు మాకు దయచేయండి నాయన. నా జరుడనేసి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.